కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇదే కావాల్సింది. రచన చాకలకొండ శారద గారు. కథ మొదలు పెడదాం. నెల్లూరు నుండి విజయవాడకు వ్యాపార నిమిత్తం పనులుండే కొడుకు శ్రీరామ్తో కలిసి బయలుదేరాడు రంగనాథం. కార్ డ్రైవర్ సుందర్ మాటిమాటికి బ్రేక్ వేస్తుంటే రోజు వలె విండో నుండి చూశాడు రంగనాథం. 14 ఏళ్ల కుర్రాడు. స్కూటీని వచ్చి రాక ట్రాఫిక్ రూల్స్ తెలిసి తెలియక నడుపుతున్నాడు. అతనికి ముందు వెనుక ట్రాఫిక్ ఆగిపోయింది. వెనక ఎక్కడో అంబులెన్స్ హారన్ పదే పదే మోగుతూనే ఉంది. ఎవరు ముందు దారిస్తారో చూద్దామని. ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారే కానీ తాము ముందు దారిస్తే సరిపోతుంది కదా అని ఎవరూ అనుకోకపోవడాన్ని 65 ఏళ్ల రంగనాథం జీర్ణించుకోలేక ఉడుక్కుంటూ నేటి తరాన్ని లోలోపల తిట్టుకుంటున్నాడు. అస్థిమితంగా సీట్లో కదులుతున్న తండ్రి అసౌకర్యాన్ని, రోజువారీగా ట్రాఫిక్ సమస్యను తిట్టుకునే ఆయన స్వభావాన్ని గుర్తు తెచ్చుకుంటూ, నాన్న, మీరు కాస్త స్థిమితంగా కూర్చోండి. మనం రోజు చూస్తున్నదే కదా ఇదంతా. సివిక్స్ సెన్స్ లేని జనాలు పెరిగిపోయారు. మనమొక్కరం ఏం చేయగలం అన్నాడు శ్రీరామ్. ట్రాఫిక్ పోలీస్ అతి కష్టం మీద ట్రాఫిక్ నియంత్రణ చేయగలిగాడు. అరగంట పట్టింది. ముందు అంబులెన్స్ను పంపి తర్వాత క్రమంగా వాహనాలను పంపించాడు. ఇంతలో ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాలాసార్లు సైడ్ ఇవ్వమని ట్రాఫిక్కు అడ్డుగా బైక్లను ఆపి ఉన్న 2 వ్యక్తులను హెచ్చరిస్తూ హారన్ మోగించాడు. ఆ 2 వ్యక్తులకు చాలా కోపం వచ్చింది. వీడు మనల్ని హెచ్చరిస్తాడా, చూద్దాం పద అనుకుంటూ బైక్లను పక్కన పెట్టారు. ఆర్టీసీ బస్సు వెళ్ళిపోయింది. నెల్లూరు పొలిమేరలు దాటుతున్న బస్సును 2 కార్లు వెంబడించాయి. బస్సుకు అడ్డం వచ్చి కదలకుండా చేసి కార్ల నుండి 10 మందికి పైగా బస్సెక్కి డ్రైవర్ను కిందికి లాగి రోడ్డుపై పడేసి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ కొట్టసాగారు. ప్రయాణికులు భయంతో కేకలు వేస్తుండగా చుట్టూతా చేరిన ప్రజలు వింతను చూస్తున్నట్లు చూస్తుంటే ఒకరిద్దరు తమ టచ్ ఫోన్తో వీడియో తీయసాగారు. ఎవరూ డ్రైవర్ను కొట్టడాన్ని ఆపే ప్రయత్నం చేయడం లేదు. బస్సులోని ప్రయాణికురాలు జ్యోత్స్న, మన సమాజం ఎటుపోతున్నది? కాకులకున్న సంఘీభావం కూడా మెదడున్న మనుషులకు లేదే, దీనినే ప్రేక్షక సంస్కృతి అంటారు అని పెద్దగా అంది. ఎవరికి చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో ఆమె 100 నెంబర్కు ఫోన్ చేసింది. గాయాల పాలైన డ్రైవర్ స్పృహ కోల్పోతుండగా జీపులో పోలీసులు వచ్చారు. డ్రైవర్ను కొట్టిన దుండగులు చెప్పుకోరా, ఎవరికి చెప్పుకుంటావో అంటూ కార్లలో వెళ్ళిపోయారు. డ్రైవర్ను అంబులెన్స్ పిలిపించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరొక డ్రైవర్ రాగా బస్సు బయలుదేరింది. డ్రైవర్ చేత పోలీస్ కంప్లైంట్ మీద సంతకం చేయించారు. అన్ని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల ప్రతినిధులు విషయాన్నంతా కవర్ చేశారు. వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాకు తాను తీసిన వీడియోను పోస్ట్ చేయక ఆ రౌడీలెవరో గుర్తుపట్టిన పోలీసులు వాళ్లను వెతికి పట్టుకున్నారు. బస్సులో ఉన్న జ్యోత్స్న ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. ఆ రోజు తాను గాఢ నిద్రలో ఉండగా హెల్ప్ హెల్ప్, నన్ను రౌడీలు తరుముకొస్తున్నారు, నేను ప్రమాదంలో ఉన్నాను అని ఏడుస్తూ అరుస్తున్న అమ్మాయి గొంతు వినపడుతుంటే మెలకువ వచ్చి కిటికీలోంచి బయటకు చూస్తుంటే ఒక అమ్మాయిని వెంబడిస్తున్న 10 మంది వరకు రౌడీ మూక కనపడింది. తన వల్లనే ఎదురింటి వారు కిటికీలోంచి చూస్తున్నారే కానీ బయటకు వచ్చి ఎవర్రా వాళ్ళు అనలేదు. ఆ అమ్మాయిని ఎత్తి కారులో కుదేసుకుని తీసుకెళ్లడం కళ్ళారా చూసి కూడా తాను ఏమీ చేయలేకపోయానే అనే బాధ తట్టుకోలేకపోయిన జ్యోత్స్న స్పృహ తప్పి పడిపోయింది. కళ్ళు తెరిచేసరికి తాను ఏదో హాస్పిటల్లో ఉన్నానని అర్థమైంది. అమ్మా, రాత్రి ఆ పాపను ఎవరైనా కాపాడారా? ఏమైంది ఆ అమ్మాయికి అంటూ ఏడ్చింది. నువ్వు అవన్నీ మర్చిపోవాలి. వాళ్లను పట్టుకుని పోలీసులు కేసు పెట్టారంటలేమ్మా అని కూతుర్ని హత్తుకొని నువ్వేమైపోతావేమోనని అమ్మ చూడు ఎంత దిగులు పడుతున్నదో అంటున్న తండ్రి సుబ్బరామయ్యను చూసిన జ్యోత్స్నకు, నాన్న, ఎందుకు కళ్ళనీళ్లు
తుడుచుకుంటున్నారో అర్థం కాలేదు. పక్క రూంలో 12 ఏళ్ల పిల్ల. దానిలో ఏమి చూసి పాడు చేశారో ఆ దుర్మార్గులు. పాడుబడిన గుడి వెనుక శవంగా పడున్నదా పిల్ల. అందరూ కిటికీలోంచి చూశారే గాని ఒక్కసారి 4 ఇళ్ళవాళ్ళు బయటకు వచ్చి గట్టిగా అరిచి ఉంటే ఆ రౌడీలు పారిపోయేవారు కదా అనే మాటలు జ్యోత్స్నకు వినిపించాయి. ఒక్కసారిగా అయ్యో పాపను ఎవరూ కాపాడలేదా? ఏ నరకం అనుభవించావో తల్లీ అని అన్నది. పక్కనే ఏడుస్తున్న తల్లి రోహిణి. డాక్టర్ పాపను చూడండి అని అరిచింది. అప్పుడు జ్యోత్స్న ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆమె చదువుతున్న కాలేజీలో లెక్చరర్స్ అందరూ సామాజిక స్పృహ కలిగించేలా తమ పాఠ్యబోధనను చేసేవారు. మనం మన కోసమే కాక మన సమాజంలో జరిగే సంఘటనలపై మనసు పెట్టి ఆలోచించి మానవత్వంతో చేయగలిగిన మేలు చేయాలి అని చెబుతుండేవారు. డిగ్రీ కూడా అదే కాలేజీలో చదివింది. పీజీ పెళ్ళి తర్వాత చేయవచ్చులే అని బతిమాలిన తల్లిదండ్రుల మాట ప్రకారం స్టేట్ బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్న ప్రభాకర్తో వివాహానికి అంగీకరించింది. ఇప్పుడే పిల్లలు వద్దు, ఎంఏ చేస్తాను అని బతిమాలిన భర్త వినలేదు. పైగా ముందు ప్రకృతి ప్రకారం నడుచుకోవాలి, ఎంఏ ఎక్కడికి పోదులే అని ఒప్పించగా ఒక పాపకు తల్లి అయిన జ్యోత్స్న మరో 2 ఏళ్లకే మరలా గర్భవతి. ఇప్పుడు 5వ నెలలో పుట్టింటికి వెళ్తుంది. వంశానికి వారసుడు పుట్టాకే నీ ఎంఏ అని మామగారి ఆదేశం. ఇరుగు పొరుగులను పట్టించుకుంటూ ఏదైనా అవసరమైన మాట సాయం చేస్తూ అందరికీ తలలో నాలుకలా ఉంటున్న జ్యోత్స్న అంటే ఆ వీధిలో ఉండే మహిళలకు గురి, గౌరవం ఏర్పడ్డాయి. పెళ్ళైన 4 ఏళ్లలో 2వ బిడ్డ కూడా పుట్టబోతున్నది. ఇంకా కడుపులో ఉంది. మగబిడ్డో కాదో తేల్చి పరీక్ష చేయించుకోమని వేధించడం లేదులే అని సరిపెట్టుకోసాగింది. సడన్గా బ్రేక్ వేయడంతో బస్సు ఆగింది. ఆలోచనల నుండి తుళ్ళిపడి పిల్లను భర్త చేతికి అందించి సర్దుకుని కూర్చుంది. బస్సులో తాగకూడదు అని తెలిసిన ఒక ప్రబుద్ధుడు సిగరెట్ తాగుతూ రింగులుగా పొగ వదులుతున్నాడు. తనకు పక్కనున్న తోటి ప్రయాణికులకు, ముఖ్యంగా పసి పిల్లలకు పొగ పీల్చి ఊపిరాడక దగ్గసాగారు. ఇక సహనం కోల్పోయిన జ్యోత్స్న, ఏమయ్యా చదువుకున్నోడ్లా ఉన్నావ్, బస్సులో పొగ తాగకూడదని తెలీదా అని గట్టిగా అంది జ్యోత్స్న. అయినా ఏమిటి మనుషులు చేయకూడని పనులు చుట్టూతా జరుగుతున్న వాళ్లను అలా చూస్తూ భరిస్తారే కానీ నిలదీయరే అని గొణికింది. అందరూ ఓర్చుకుని ఉంటే నీవేంటి పెద్ద లోకోద్ధరణ చేసేలా ఇక్కడ నా పరువు తీస్తూ ప్రశ్నిస్తున్నావ్ అన్న భర్త మాటలకు రక్తం ఉడికిపోయింది. అందరూ నాకెందుకులే అని పట్టనట్లుంటే ఇలాంటి ఆగడాలు చేసేవాళ్లు పెరుగుతుంటారనే నేను అడిగాను అని ధైర్యంగా చెప్పాను. చుట్టుపక్కల ప్రయాణికులు కలగజేసుకొని, అంతే గదయ్యా, ఒక చంటిబిడ్డ తల్లి, గర్భవతి, ఎంతసేపని ఓర్చుకుంటుంది. ఏమయ్యో ఆ సిగరెట్ పడెయ్యి. ఏమి కండక్టరు, నీకేమీ పట్టనట్లేనా అని ఒకవైపు నుండి పెద్దాయన అరవడంతో సిగరెట్ తాగుతున్న యువకుడు సిగరెట్ ఆర్పి కిటికీలోంచి బయటపడేశాడు. ఇది తన కోరుకునే ప్రతిస్పందన, సంఘీభావం అని తృప్తిగా గాలి పీల్చుకున్నది జ్యోత్స్న. రంగనాథం గారి కారు రైల్వే స్టేషన్ చేరింది. ఎన్నెన్నో ట్రాఫిక్ సమస్యలను అధిగమించి రైల్వే స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం కనిపించింది. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు కాలువల్లో పడి మురికి నీటిని ప్రవహించకుండా ఆపేశాయి. ఇదంతా చూస్తున్న సామాజిక స్పృహగల రంగనాథం ఉడుక్కుంటూ, ఏమిటి ప్రజలు వద్దన్న పనులే చేస్తున్నారు. ఎప్పటికి మాతరం ఆశించే మార్పులు వస్తాయి. ప్లాస్టిక్స్ వాడవద్దు, గుడ్డ సంచులు వాడండి అని శాస్త్రీయతను తమ ఊపిరిగా భావించే వారి ప్రచారాలు, గుడ్డ సంచుల పంపిణీ చెవిటి వాళ్ల ముందు శంఖం ఊదినట్లుంది అనుకున్నారు రంగనాథం. చదువుకున్నా లేకున్నా బుర్రకెక్కించుకుని పాటించరే అని వాపోయాడు రంగనాథం. మనం ఎక్కాల్సిన ట్రైన్కు అనౌన్స్మెంట్ ఇచ్చారు పదండి అని కొడుకు శ్రీరామ్ తండ్రి చేయి పట్టుకుని అవతలి వైపు ప్లాట్ఫామ్కు వెళ్లడానికి బ్రిడ్జి ఎక్కసాగారు. ఏంటోరా, ముసలాళ్లంటే ప్రభుత్వానికి ఒక లెక్క పక్క ఉండదు. మా ఎల్డర్స్ క్లబ్ నుండి ముసలివారు పిల్ల తల్లుల కోసం స్టేషన్లో లిఫ్ట్ పెట్టించమని అర్జీ ఇచ్చినా పట్టించుకోరు. బ్రిడ్జి ఎక్కలేక నాతో పాటు ఎందరు ఇబ్బంది పడుతున్నారో చూడు అంటున్న రంగనాథాన్ని కొడుకు శ్రీరామ్ చిన్నగా బ్రిడ్జి ఎక్కించి అవతలి 3వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు
తీసుకుని వచ్చాడు. ట్రైన్ రానే వచ్చింది. తాము రిజర్వ్ చేసుకున్న బోగీలోకి ఎక్కి తమ సీట్ నెంబర్లో కూర్చున్నారు. డ్రైవర్ వారిని ఎక్కించి కారు తీసుకుని వెళ్ళిపోయాడు. ట్రైన్ కదిలింది. కాసేపు న్యూస్ పేపర్ తిరిగేస్తూ కూర్చున్న రంగనాథం విసుగ్గా ఫోన్లో మాట్లాడుతున్న ఒక వ్యక్తి కనిపించాడు. ఏమిటతను సభ్యత సంస్కారం లేకుండా అంత పెద్దగా మాట్లాడతాడు? ఈ ఫోన్ ఉండేదెందుకు? ఏదైనా ముఖ్య సమాచారాన్ని అందించేందుకు కదా. తమ సంభాషణలో ఇతరుల చెవుల కన్నబేరి పగిలిపోయేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? కాసేపు ఓపిగ్గా చూశాడు రంగనాథం. అదే గొంతుతో మాట్లాడుతూనే ఉన్న ఆ వ్యక్తితో, ఏమి బాబు, ఫోన్ కాల్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, ఇంతసేపు అంత బిగ్గరగా 4 కంపార్ట్మెంట్లకు చేరేలా మాట్లాడుతున్నావేమిటి అన్నాడు. అవునండి, అయితే ఏంటి? మీకు నచ్చినట్టు నేనెందుకు ఉండాలి? నా ఫోను నా ఇష్టం. నేనెంతసేపు ఎలా మాట్లాడుకోవాలో నీవెవరు చెప్పడానికి? మేము నీ వల్లనే టికెట్ రిజర్వ్ చేసుకునే ట్రైన్ ఎక్కాము అని వాదనకు దిగాడు ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి. అతని ధోరణికి ఆశ్చర్యపోయిన రంగనాథం, ఏంటయ్యా, తప్పు చేసింది కాక వయసును కూడా చూడక ఎదిరించి రెట్టించి మాట్లాడుతున్నావు, కనీస మర్యాద ఇవ్వకుండా అన్నాడు. చుట్టూతా ఉన్న ప్రయాణికులు వింతను చూసినట్లు చూస్తున్నారే కానీ యువకుడిని వారించడం లేదు. ప్రతి చోట ఇదే పోకడ. నేనేమి చెయ్యలేని ఒక అసమర్థునిలా సహించాలనేనా? నిస్సహాయంగా చూస్తూ తనలా తాను గొనుక్కుంటున్న తండ్రిని చూసిన శ్రీరామ్, ఊరుకో నాన్న, సంస్కారం సభ్యత లేని వారిని ప్రశ్నించడమే మన తప్పు. అటువంటి వ్యక్తులతో వాదనకు దిగడం వృధా అన్నాడు. నీవు ఎన్నిసార్లు నన్నిలా ప్రతిదానికి అదుపు చేస్తావు శ్రీరామ్? నాకు తలవంపులుగా ఉంది, ఉద్వేగంతో అన్నాడు రంగనాథం. ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్న మాటలు వినలేకపోయాడు రంగనాథం. శ్రీరామ్, మనం పక్క కంపార్ట్మెంట్కి మారుదాంరా, నాకు బీపీ పెరిగేదలా ఉంది అంటూ పక్కకు తూలాడు రంగనాథం. నాన్న, కాస్త తమాయించుకొని కొంచెం మంచినీళ్లు తాగండి అంటూ తాము తెచ్చుకున్న బాటిల్లో నీటిని తాగించాడు శ్రీరామ్. తాను లేచి నిలబడి తండ్రి ఆనుకుని కూర్చునే ఏర్పాటు చేసి పక్క కంపార్ట్మెంట్లో ఉన్న టీటీఈతో మాట్లాడి తండ్రిని నడిపించుకొని తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఒక బర్త్ ఖాళీ ఉంటే దానిపై పడుకొని విశ్రాంతి తీసుకున్నాడు రంగనాథం. పక్క సీట్లో కూర్చొని ఉన్న ఒక మహిళ, ఎవరు, మీ నాన్నగారా? ఏమైంది ఆయనకు అని అడిగింది. అవును మేడం, ఆయన మా నాన్నగారు అంటూ తాము కంపార్ట్మెంటుకు ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పాడు. ఇంతలో విజయవాడ స్టేషన్ రానే వచ్చింది. ఎవరి పాటికి వాళ్ళు దిగిపోయారు. జ్యోత్స్న పుట్టింటికి చేరింది. భార్యను పుట్టింట్లో దింపేసి ఆ రాత్రికే ఊరికి ప్రయాణం అవుతూ ప్రభాకర్, అత్తగారు, మీ అమ్మాయికి కడుపులో మగబిడ్డో కాదో పరీక్ష చేయించి చెప్పమన్నారు మా నాన్న అన్నాడు. వింటున్న జ్యోత్స్న, మోసేది కనేది నేను, ఎవరైనా నాకొక్కటే, నేనుగా పరీక్ష చేయించుకోను అని నిక్కచ్చిగా చెప్పేసింది. చూశారా మీ అమ్మాయి పొగరు? నీవు ఆడపిల్లనే మళ్ళా కంటే ఇక నా వద్దకు రానవసరం లేదు అని చెప్పి అత్తమామలు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు ప్రభాకర్. వద్దంటే పెళ్ళి అని మీ ముచ్చట తీర్చుకున్నారు. ఒకటే మగ పెత్తనం అక్కడ. ఎంఏ చేయనవసరం లేదట. వంశోద్ధారకుడిని కంటేనే నేను ఎంఏ అనే నా కల తీర్చుకునేది అంటున్నారు అని కన్నీళ్లతో కుర్చీలో కులబడింది జ్యోత్స్న. సుబ్బరామయ్య రోహిణి ముఖముఖాలు చూసుకొని, లేమ్మా, ముందు వెళ్ళి స్నానం చేసి వచ్చి ఎంగిలిపడు, తర్వాత అన్నీ ఆలోచిద్దాం అన్నారు. 4 నెలల తర్వాత పండంటి మగబిడ్డను కనింది జ్యోత్స్న. భర్త చెప్పినట్లు పరీక్షలేవీ చేయించుకోలేదు. ఆడపిల్ల పుట్టింది అని ఫోన్ చేసి చెప్పింది జ్యోత్స్న. చూడ్డానికైనా వస్తారో లేదోనని. ప్రభాకర్ కానీ అతని తల్లిదండ్రులు కానీ మాట పలుకులేక వచ్చి పుట్టిన బిడ్డను చూసుకోక మౌనంగా ఉన్నారు. భర్తకు తెలియకుండా ఎంఏ ప్రైవేట్గా చేయడం ఎప్పుడో ప్రారంభించింది. ఎంఏ ఫైనల్ పరీక్షలను చంటిబిడ్డతోనే చదువుకొని రాసిన జ్యోత్స్న ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది. ఫోన్ పలకరింపు కూడా లేకుండా, రాకపోకలు లేకుండా ఉన్న ప్రభాకర్ అత్తమామల మొండి ధోరణి జ్యోత్స్నలో పట్టుదల పెంచింది.
పాపను అంగన్వాడీ స్కూల్లో చేర్చి బాబును తల్లి చెల్లి చూసుకుంటుంటే ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేరింది. ఒక్క పూట మాత్రమే క్లాసులు తీసుకుంటారని చెప్పింది. కాలేజీలో విద్యార్థినులకు ఆత్మస్థైర్యం నూరిపోస్తూ పాఠాలు చెప్పేది. విద్యార్థులకు సామాజిక స్పృహ, చైతన్యం, సామాజిక జీవిత విలువలు ప్రేక్షక పాత్ర వహించడం వల్ల సమాజానికి జరిగే నష్టాలు, సంఘీభావం మొదలైన విషయాలను ఉదాహరణలతో చెప్పేది. తాను డిగ్రీ చేసిన కాలేజీ లెక్చరర్స్ చూపిన బాటలో నడుస్తూ భావి పౌరులైన విద్యార్థులను ఆ బాటలోనే నడిచేలా తీర్చిదిద్దసాగింది. దానిలోనే సంతృప్తికరంగా జీవించసాగింది. ఇంటి వద్ద ఇరుగు పొరుగు మహిళలను పిలిచి అప్పుడప్పుడు చిన్న చిన్న సమావేశాలను సందర్భాన్ని బట్టి నిర్వహిస్తూ స్త్రీలకు ముగ్గుల పోటీలు, ఆటలు పాటలు పోటీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలుగజేసి వారితో ఒక చిన్న హోమ్ ఫోర్స్ సంస్థను స్థాపించింది. ఒకరోజు వీధిలో ఒకడిని స్తంభానికి కట్టేసి, జోష్న ఇటురా, వీడేమి చేస్తే మేము ప్రేక్షక పాత్రను వదిలి ఇలా కట్టేశామో వచ్చి చూడు అని పిలిచింది పక్క వీధి జమీం. జరిగింది ఏమిటో తెలుసుకోవడానికి బయటకు వచ్చిన జోష్న ఒక కరెంటు స్తంభానికి 40 ఏళ్లుండే వ్యక్తిని కట్టేసున్నారు. చుట్టూ 2 వీధుల్లోని మహిళలు, పురుషులు చేరి ఉన్నారు. ఏం జరిగింది అని అడిగింది జోష్న. ఈ వెధవ మా ఇంట్లో ఊయలోగుతున్న 7 ఏళ్ల మహిని మాయమాటలు చెప్పి ఏడ్చేసిందామె. మిగతా విషయాలు గుమిగూడిన వారు చెప్పగా వాడు పాపను లైంగికంగా వేధించి అత్యాచార యత్నం చేయబోయాడని అర్థమైంది. ఆ పాపను పిలిచి చెప్పు దెబ్బలు కొట్టమ్మా, నీ కసితీరా అని కొట్టించి చెంపల మీద కొట్టండి వాడిని అని అరిచింది. ఈ సంఘీభావమే మనకు కావలసిందంటూ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి ఆ దుండగుడిని పట్టించింది. సాక్షి సంతకాలను పెట్టడానికి ఎవరో ముందుకు రావడం జోష్నకు సంతోషం కలిగించింది. కాలేజీలో ఓ రోజు మణిపూర్లో జరిగిన ఘోరాలపై పెద్ద ర్యాలీ జరిపింది. ఈ వార్త అన్ని మీడియాల్లో ప్రముఖంగా వచ్చింది. జోష్నతో పత్రికల్లో, టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూలు వచ్చాయి. జోష్న తన జీవిత విశేషాలను మీడియాతో ఆమె పంచుకుంది. టీవీలో వార్తలు చూస్తున్న ప్రభాకర్ తల్లి, ఒరేయ్ ప్రభా, ఇటురా, ఇదిగోరా నా కోడలు అంటే పక్కన పాపతో పాటు ఉన్న బాబుకు అచ్చు నా పోలికలే అని ప్రభాకర్ అతని తండ్రి హాల్లోకి వచ్చి టీవీలో మాట్లాడుతున్న జోష్నను, పక్కన ఇరువైపులా నిల్చున్న కూతుర్ను, కొడుకును చూశారు. అయితే జోష్న మనతో అబద్ధం చెప్పింది. అబ్బాయి పుట్టిన అమ్మాయేనని చెప్పి పుట్టింట్లోనే ఉండి ఇదంతా చేస్తున్నది అన్నాడు ప్రభాకర్. అయితేనేంటిరా, నా కోడలు ఎంత పట్టుదల మనిషో, అనుకున్నవి సాధించింది. ఎంఏ చదివి లెక్చరర్గా ఉద్యోగంలో చేరడం అమ్మాయి అని చెప్పి పుట్టింట్లో ఉండటం వల్లే సాధ్యమైంది అనింది ప్రభాకర్ తల్లి. అంతేనా, ఉద్యమాలు చేస్తూ ఊర్లు కూడా తిరుగుతూ ఉందిగా అన్నాడు మామగారు. అయితే ఏమీ లే నాన్న, మనింటి పాత పద్ధతులతో పెరిగిన నేను ఆధునిక యుగంలో కూడా మీరు నడిచిన దారిలోనే నడిచి జోష్నను నొప్పించాను. ఈ పోకడల నుండి మనం మారాలి నాన్న. దేశ స్వాతంత్ర్యానికి ముందుగా మీరున్నారా? 76 ఏళ్లకు ముందున్నట్లే సమాజముందా? మొదటిసారి నోరు విప్పి అడిగాడు ప్రభాకర్. మనస్ఫూర్తిగా తన పొరపాట్లు తెలుసుకుని జోష్న ఇప్పుడు ప్రభుత్వ కళాశాల లెక్చరర్గా నెల్లూరుకు వచ్చిందని తెలిసి ఆమె తన బిడ్డలతో ఉన్న ఇంటి అడ్రస్ కనుక్కొని వెళ్ళాడు. ఇక నుండి నేను మీతోనే ఉంటాను నాన్నలు అంటూ కూతురు జ్యోతిని ఎత్తుకున్నాడు. కొడుకు దీపక్ అమ్మ వెనుక దాక్కున్నాడు. వచ్చిందెవరో తెలియక, దీపు, మీ నాన్నగారు, వెళ్ళి ముద్దివ్వు అని తండ్రి వద్దకు కొడుకును పంపింది జోష్న. తన ఆశయాల బాటలోనే పిల్లలను పెంచుతూ సమాజం కోసం పనిచేయడం పరిపూర్ణ జీవితంతో భాగంగా ముందుకు నడిచింది జోష్న. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.